ఎస్సీ జాబితాలో చేర్చే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి నేను 2009లో శాసనసభ్యుడిగా ఉండగా కుమార సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, మేము చదువుకున్న ఉపయోగం ఉండదు, మా పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, మీరు నాయకులతో మాట్లాడండి పదే నాకు చెప్పేవారు. వారు ఎప్పుడు కలిసినా కూడా మమ్మల్ని ఎస్సీలో చేర్చండి, మమ్మల్ని ఎస్సీలో చేర్చండి, మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అదే పాట, రెండో మాట మాట్లాడేవారు కాదు. ఈరోజు మధుగారి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఈరోజు సాధించుకోగలిగాం. ఎలాగంటే అసెంబ్లీలో నా సాక్షిగానే బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 నిమిషాలు మాట్లాడి బేడ బుడగ జంగాలు వెనకబడిన వారు, బాగా బ్యాక్వర్డ్ పరిస్థితిలో ఉన్నారు, వారిని ఖచ్చితంగా ఎస్సీల్లో జాయిన్ చేయాలని చెప్పడం జరిగింది. అది బిల్లు పాస్ చేసి ఏకగ్రీవంగా 164 మంది కూడా ఆమోదించి ఈరోజే కేంద్రానికి పంపించడం జరిగింది. నా ఆలోచన అయితే ఖచ్చితంగా కేంద్రంలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మీరు బాగా వెనకబడిన వారు, మీకు అవకాశం కల్పించాలి, ప్రాధాన్యతను ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే అన్ని కులాలకి అవకాశాలు ఉన్నాయి, మీ కులానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం కావాలి అని ప్రయత్నం చేసినా కూడా 20 సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితం రాలా. ఈరోజు అవకాశం వచ్చింది. మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చినట్లయితే అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూర్చునే అవకాశం మీకు కలుగుతుంది. స్థానిక సంస్థల్లో మీకు 50% అవకాశం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎస్సీలో చేర్చడం వల్ల వచ్చే ఉపయోగాలు. ఎస్సీగా మీకు ఆథరైజ్డ్గా గుర్తింపు వచ్చిన రోజునే మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ చదువుకునే పరిస్థితి వస్తాయి. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము కూడా పూర్తిగా దీని మీద సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాను. మీరు మా నియోజకవర్గంలో, భీమవరం నియోజకవర్గంలో, వీరవసరం మండలంలో మొత్తం ఈ బేడ బుడగజంగాలు ఉన్న గ్రామం పెరిగిపాలెం ఒకటే. మీకు న్యాయం చేయవలసిన బాధ్యత నాకుంది. నేను శాసనసభ్యుడిగా ఈ 3వసారి, ఈసారి మీ గ్రామానికి, మీకు ముఖ్యంగా మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించి మీ పనులు పూర్తి చేసి మీరుండే ప్రాంతాలనే పరిశుభ్రంగాను, పచ్చగాను, అన్ని రోడ్లతోటి, డ్రైన్లతోటి ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాను. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినది మీరందరూ కూడా చూశారు. అంటే ఆ స్థాయికి తీసుకుపోవడానికి మనం అందరం కూడా ఆ విధంగా కష్టపడ్డాం. మీరందరూ ఆ విధంగా కష్టపడ్డందుకే ఈ రోజు మొన్న 20వ తేదీ అసెంబ్లీలో తీర్మానం జరిగేటప్పుడు మీరు గమనించినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి కూడా వచ్చింది బేడగూడ జంగం 5 నిమిషాలు మాట్లాడారు, ముగించేటప్పుడు 10 నిమిషాలు మనదే మాట్లాడారు అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే పెద్ద ఆయన చాలా ఆలోచనపరుడు, ప్రజలకు అట్టడుగున్న ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఒకసారి మీరు చిట్టశివలో ఉన్న వాడిని చట్టసభలోకి తీసుకుపోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, అదేవిధంగా వర్గీకరణ అంశం ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి ఈ రోజే దాంతో పాటు మనది కూడా పోయిందని చెప్పి కేంద్రానికి పంపించారని చెప్పి ఇందాక నేను రూల్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసారు లోకేష్ గారి పిఏ. నేను ఆ రోజు కూడా నేను ఒకటే మీ అందరూ కూడా చెప్పేది, ఇన్నాళ్ళు చట్టసభలో మనం లేమనుకున్నాం, కానీ ఈరోజు 1% మనకి ఇచ్చారు, 14% ఇతర వాళ్ళకి ఇచ్చారు. కానీ దాంట్లో 1%లో ఈ రాష్ట్రంలో 3 నుంచి 4 ఎమ్మెల్యే స్థానాలు వెనుకబడిన కులాలకు 1%లో ఖచ్చితంగా మనకు కేటాయిస్తారు. ఎంపీలని, ఎంపీటీసీలు, ఈ జడ్పీటీసీలు, సర్పంచులు అన్నిటిని కూడా మనం వర్తిస్తుంది. మనందరం కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆశీస్సులతో మనం రానున్న కాలంలో చట్టసభల్లో కూడా మనం అడుగు పెడతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.